మనకి శత్రు దేశం ఒకటో రెండో కాదు, చాలా దేశాలు మనకు శత్రు దేశాలు ఉన్నాయి. పర్టికులర్ ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే పాకిస్తాన్ ఉందో, బంగ్లాదేశ్ ఉందో, ఇలాంటి దేశాలు, అలాగే వచ్చినప్పుడు వచ్చి చైనా లాంటి ఒక దిక్కుమాల దేశం కూడా మనకు శత్రు దేశమే. ఈ దేశాల వల్ల ఏమైపోతుంది అంటే మనం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. అంతేకాకుండా అంతర్గత శత్రువులు కూడా మన దేశంలో ఉన్నారు. మరి భారతదేశం ఒక చట్టాన్ని అయితే తీసుకురావాలి. దేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అంటే ఇంకోసారి మాట ఎత్తకుండా, అది వాక్ స్వాతంత్రపు హక్కు అని చెప్పేసి నోటికొచ్చినట్లు మాట్లాడతాం, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతాం, అంత మాత్రం ఖచ్చితంగా శిక్షించి తీరాల్సిందే వాళ్ళని. లేనట్లయితే వెధవులు చాలామంది తయారవుతారు. నిన్నటికి నిన్న మాట్లాడుతూ శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక ఆవిడ మాట్లాడితే ఏమని మాట్లాడుతూ ఉందంటే, నేను సింధూరం అంటే భక్తి పూజ ఇదని అనుకున్నా, కానీ ఇది రక్త సింధూరమా అంటే యుద్ధాలంటే శవాలు, కష్టాలు, రక్తం చిందించడమే కదా అని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉంది. మరి 26 మందిని పహల్గామ్లో చంపినప్పుడు ఈమెకి జ్ఞానోదయం కాలేదా? వాళ్ళు రక్తం చిందిస్తున్నారని. భారతదేశంలో ఎన్నో బాంబు పేలుడు జరిగినాయి, రక్తపాతం జరిగింది. మరి అప్పుడు ఆమెకి జ్ఞానోదయం కాలేదా? ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉండి ఇలాంటి తప్పుడు మాటలు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం అనే సరైన విధానం కాదు. దానికి బీజేపీ ప్రతిస్పందించింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం చూస్తూ చూడకుండా ఉంది. ఎందుకంటే వీళ్ళకి వెలగదు, అరే దేశానికి ఏది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా బాబు, వీళ్ళని శిక్షించాలన్న జ్ఞానోదయం వీళ్ళకి కాదు. బీజేపీ పార్టీ అయితే డిమాండ్ చేస్తూ ఉంది. డెఫినెట్గా ఆమెను డిస్మిస్ చేసేసి ఆమె మీద కేసు ఫైల్ చేసి లోపడేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈవిడ వాళ్ళ స్టూడెంట్స్కి ఏమన్నా నేర్పిస్తుంది? దేశద్రోహాన్నే నేర్పిస్తుంది తప్పితే దేశభక్తిని ఆమె నేర్పించలేదు. సో డెఫినెట్గా ప్రభుత్వం ఇమీడియట్గా డిస్మిస్ చేయాల్సిన అవసరం ఉంది, చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అరే చిన్న విషయం కదా, పెద్ద విషయం కదా ఉండదు. దేశానికి సంబంధించింది ఒకటే ఒకటి ఉండాలి. దేశాన్ని సమర్థించి తీరాల్సిందే దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు. దేశానికి వ్యతిరేకంగా ఒక్క మాట ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కఠిన చర్యలు ఇంప్లిమెంట్ చేయకపోతే దేశద్రోహులు పెరిగే అవకాశం ఉంది. అంటే ఏమంటారు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళే ఇక్కడ తయారవుతారు. దీనివల్లనే మనకు సమస్య ఎక్కువ కనిపిస్తూ ఉంది బయట దేశాల కంటే కూడా. సో ఇది ప్రభుత్వం ఇమీడియట్గా చర్యలు తీసుకోకపోతే మాత్రం సమాజానికి, దేశానికి చాలా భద్రతకి ప్రమాదంగా ఏర్పడుతూ ఉంది. మరి ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తాయో చూడాలి. చాతనవుతుందా కాదా వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.